ఒక డెస్పరేట్ మదరు తన కుమార్తెలో వేరే ఆత్మ ఉన్నదని ఆమె గ్రహించింది. తన కుమార్తెలో ఉన్నటువంటి వేరే ఆత్మే డెవిల్గా ఆమె గుర్తించింది. అందుచేతనే ప్రభు యొద్దకు వచ్చి ఆమె అడుగుతున్నటువంటి మాట, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నేనును నా కుమార్తెలో ఉన్నటువంటి వేరే ఆత్మ కలిగినటువంటి డెవిల్తోనూ మేము నివాసము చెయ్యలేము. అటువంటి పరిస్థితుల్లో ఆమె గురించి 3 రకాలైనటువంటి పరిస్థితులు ఇక్కడ చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆమె ఏమడుగుతుందంటండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. రెండవదిగా మనం చూస్తే అక్కడ సహాయము చేయమని ఆమె అడుగుచున్నటువంటి స్థితి కూడా అదే లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే నిజమే ప్రభువా, నిజమే ప్రభువా. ఈరోజు ప్రియ క్రైస్తవ సంఘమా, ఆ కనాను స్త్రీని గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాల యొద్దకు వచ్చి, నా కొరకు నా కుమార్తె కొరకు వేడుకుంటున్నాను, నా కొరకు వేడుకుంటూ ఉన్నాను, నిన్ను నేను మహిమపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె ఇంటికి వెళ్ళలేదు. ఆయన ఒకే ఒక మాట పలికినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. 28వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే అక్కడ చాలా వివరముగా మనం చూడబోతున్నాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఏది ఏమైనా ఆ తల్లి కోరిన రీతిగా ఆ కుమార్తె స్వస్థత జరిగినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ పైన వచనాల్లో మనం చూస్తే పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, యుక్తము కాదని అక్కడ ఏమి చూస్తూ ఉన్నామండి, ఒక బ్రెడ్ని మనం చూస్తూ ఉన్నాం. బ్రెడ్ విరిచినప్పుడు క్రింద ఏం పడిపోతాయండి, క్రమ్స్ తప్పగా పడిపోతాయండి. ఆనాటి కాలంలో ఆ యూదులు ల్యాప్ డాగ్స్ని పెంచేవారంటండి. వారు ఎప్పుడైతే భోజనాలు చేస్తూ ఉంటారో, ఆ బ్రెడ్ తింటూ ఉంటారో, కింద పడినటువంటి ఆ క్రమ్స్ తినడానికి ఆ కుక్క పిల్లలు ఆ బల్ల కింద వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉంటాయంటండి. ఈ కనాను స్త్రీ ఏమడుగుతుందో తెలుసా అండి, ప్రభువా ఆ బ్రెడ్ విరిచినప్పుడు ఆ క్రింద పడినటువంటి ఆ క్రమ్స్ నాకు చాలు, నీ పిల్లలు చాలా వేస్ట్ చేయించున్నారు, కానీ ఆ క్రింద పడినటువంటి ఆ క్రమ్సే నా కుమార్తెను స్వస్థపరచగలదు. అందుచేతనే ఆ స్త్రీ అంటుంది, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఆ కనాను స్త్రీ తన కుమార్తె నిమిత్తము స్వస్థత కొరకు ఏమడుగుతుందంటండి, ఆ బల్ల కింద పడినటువంటి నీ బిడ్డలు చాలా వేస్ట్ చేస్తూ ఉన్నారు, వేస్ట్ చేసినటువంటి ఆ క్రమ్స్ నాకు కావాలి. ఆ స్త్రీకి గ్రేట్ ప్రాబ్లం ఉన్నదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె దేని కొరకు ఎక్స్పెక్ట్ చేస్తుందంటండి, గ్రేట్ మిరకిల్ కొరకు ఆమె ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. కానీ ఆమెలో ఏముందండి, గ్రేట్ విశ్వాసం ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆ పైన వచనాలు ఒక్కసారి మనం చదివితే ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి, ఒక్క మాటైనను ఆయన పలుకలేదు, ఒక్క మాటైనను ఆయన చెప్పలేదు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభుల వారి చేత రక్షింపబడినటువంటి మన కుటుంబాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితులున్నా దేవుని యొక్క దైవ సన్నిధిలో మనము ప్రార్థన అవసరత కోరినప్పుడు ప్రభువు ఒక్క మాట అయినను మనకు సమాధానం ఇవ్వకపోతే మనం ఏమైపోతామండి, దేవునికి దూరస్తులుగా మనం మార్చబడతాం. కానీ ఆ కనాను స్త్రీ ఏం చేసిందో తెలుసా అండి, ప్రభువు ఒక్క మాట అయినను చెప్పలేనప్పుడు ఆమె ఇంకా క్లోజ్గా వెళ్ళి, ఏది ఏమైనా నా కుమార్తె స్వస్థపరచబడాలి. ఆమె ఏమి గ్రహించిందో తెలుసా అండి, బ్రెడ్లో ఎంత పవర్ ఉందో ఆ క్రమ్లో కూడా అంతే పవర్ ఉందని ఆమె విశ్వసించింది. ఈరోజు క్రైస్తవ బిడ్డలైనటువంటి మనము
సంఘములో చేర్చబడినటువంటి మనము బాడీ ఆఫ్ క్రైస్ట్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. కానీ మన జీవితాల్లో ఆ బాడీ ఆఫ్ క్రైస్టే యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభువులో ఉన్నటువంటి దేవుని యొక్క దైవ లేఖనాన్ని, ఆ ప్రభువులో ఉన్నటువంటి దేవుని యొక్క దైవ వాక్కును మనం ఏం చేస్తున్నామంటండి, వేస్ట్గా మనము వృధా చేస్తున్నటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ బిడ్డారా, సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామండి, దేవుని యొక్క జీవ గ్రంథము మా యొద్దనుంది, దేవుని యొక్క వాగ్దానాలు మాకున్నాయి, దేవుడు మా జీవితాల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు బ్రెడ్ అంతా మా దగ్గర ఉంది, తాతల నాటి నుంచి మేము క్రైస్తవులము, ఈ జీవ గ్రంథం మా దగ్గర ఉంది. కానీ గ్రంథములో ఉన్న అనేక మంది ప్రభు మందిరానికి వచ్చిన ప్రభు మందిరములో బ్రెడ్ను మనము వేస్ట్ చేస్తూ మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. ఆమె అంటుంది, అవును ప్రభువా, నీ బిడ్డలు బ్రెడ్ను పాడు చేస్తూ ఉన్నారు, అనేకమైనవి వేస్ట్ చేస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క ఒక చిన్న క్రమ అనే వాగ్దానము నాకు చాలు ప్రభువా, యేసు నామము నాకు చాలు ప్రభువా, యేసు నామం ఉంటే నా కుమార్తె స్వస్థత నేను చూస్తాను ప్రభు అని ఆ క్రమ కొరకు ఆమె ఆశపడినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని దైవ మందిరానికి వస్తూ ఉన్నాం, మనము వాక్యాలు విత్తుకుంటూ ఉన్నాం, అనేకమైన ఉపదేశాలు వింటూ ఉన్నాం. ప్రభు యొక్క జీవ గ్రంథములో అనేకమైనటువంటి లేఖనాలు మనం మెడిటేట్ చేసాం, బైహార్ట్ చేసాం. కానీ మన జీవితాల్లో కార్యాలు ఎందుకు జరగట్లేదు, మన బిడ్డల యొక్క పరిస్థితులు ఎందుకు బాగోట్లేదు అంటే ఆలోచన చేయండి. ప్రియ క్రైస్తవ బిడ్డ, వేస్ట్ చేస్తూ మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ఆ కనాను స్త్రీకి ఏం కావాలంటండి, ఆ యజమానుడు తింటూ క్రింద పడినటువంటి ఆ క్రమ్ నాకు చాలంటుంది, ఆ చిన్న రజను నాకు చాలు, నా కుమార్తె స్వస్థత పొందుతుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షింపబడిన మనకు క్రీస్తు అంటే చులకన, క్రీస్తు యొక్క బోధ అంటే చులకన, క్రీస్తు వాగ్దానాలన్నా, క్రీస్తు మనకిచ్చినటువంటి ఈ లేఖనాలన్నా, ఉపదేశమన్నా ఈ చెబుతూ విని ఈ చెబుతో విడిచిపెడుతూ మన జీవితాలను ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ లేఖనం అనే బ్రెడ్ని వేస్ట్ చేస్తూ మనం జీవిస్తూ ఉన్నాం. ఆ స్త్రీకి ఏం కావాలందండి, ఒక చిన్న క్రమ్ నాకు చాలు, నా కుమార్తె బాగుపడుతుంది. ఈ బ్రెడ్లో ఎంత పవర్ ఉందో యేసు నామం అనే క్రమంలో కూడా అంతే పవర్ ఉంది. ఈరోజు దేని కొరకు దేవుని యొక్క దైవ సముఖానికి మనం వచ్చుతూ ఉన్నాం. ఎందుచేతనంటే ప్రభు మనకిచ్చిన కుటుంబము ఆశీర్వదించబడాలి, ప్రభు మనకిచ్చిన బిడ్డలు ఆశీర్వదించబడాలి, ప్రభు మన కుటుంబంలో ఆయన శక్తి కలిగిన కార్యాలు చేయాలి. ఈరోజు నీ బాధ్యత ఏంటో ఒక్కసారి ఆలోచన చేయి. నీకున్నటువంటి ఆ విశ్వాస జీవితాన్ని ఏ రీతిగా నువ్వు కాపాడుకుంటున్నావో ఆలోచన చేయి. ప్రభు యొద్ద నుంచి సమాధానం రాలేదా, ఇంకా క్లోజ్గా మార్చబడు. ఆమె ఒక్క మాట అయినా చెప్పలేదంటే ప్రభువుకి ఇంకా సమీపస్తులుగా మార్చబడి ప్రభువుని వర్షిప్ చేస్తూ ఉంది, స్తుతి ఆరాధన ప్రారంభించింది. ఏది ఏమైనా నా కుటుంబం ఆశీర్వదించబడాలి, ఏది ఏమైనా నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, ఏది ఏమైనా నా కుటుంబంలో మేలైన కార్యాలు నేను చూడాలనే ఆశతోనే ఆ స్త్రీ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఆమెలో ఉన్న విశ్వాసాన్ని, ఎంత గొప్ప విశ్వాసం, చివరి వచనం చదవము 28వ వచనము. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని, అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. ఈరోజు మందిరానికి వచ్చాం, ప్రభు ఫుల్ బ్రెడ్ అనే వాక్యం ప్రభు మనకిచ్చారు. కానీ దేవుని తెలియనటువంటి ప్రజ ఎక్కడో వాక్యం విని యేసునామం అనే క్రమ నాకు చాలు, యేసు స్వస్థపరుస్తాడు అనే మాట మాకు చాలు, నా కుటుంబంలో అద్భుతాలు నేను చూస్తున్నాను అని వారు విడుదలతో తిరిగి వెళ్ళిన వారు అనేక మంది ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు సముఖములో మనము చేర్చబడుతున్నాం, అనేకమైన ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం, అనేకమైన లేఖనాలు మనం వింటూ ఉన్నాం. ఒక్కసారి నీ కుటుంబం యొక్క బాధ్యత ఏంటో, నీ కుటుంబముని ఏ రీతిగా నువ్వు డిఫెండ్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నావో ఆలోచన చేయి. సర్వసాధారణంగా అనేక సంవత్సరాల నుంచి
అనేక నెలల నుంచి మనము అనేకమైనటువంటి ప్రార్థన అవసరతల కొరకు, మనకున్నటువంటి పరిస్థితుల కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ ప్రార్థనకు ఈ రోజుకి మన పక్షాన జవాబులు రాలేదు. దానికి గల కారణం ఏంటంటే ప్రభువు నిన్ను విశ్వాసములో నిన్ను డెవలప్ చేయాలని ప్రభువు ఆయన డిలే చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువు నిశ్చయముగా మిమ్మును మీ బిడ్డలను బహుగా ఆశీర్వదించును కాక. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.